ఇదిగోండి ఇది సెంట్ బాటిల్ ఎంత ఉంది, లోపల లిక్విడ్ చూడండి ఎంత ఉంది, ఇంతే. ఇది ఒక్క సెంట్ $500 అండి భయ్యా, ఇంతే ఇంతే, ఎక్కువేం లేదు. నిమ్మకాయ వాసన $500. అమ్మా ఇక్కడ తింటే కుర్చీలో కూర్చోడానికి కూడా డబ్బులు అడుగుతారు బ్రో. ఈ బాటిల్ వైన్ అమ్మడానికా లేకపోతే బౌలింగ్ ఆట ఆడడానికా? నమస్తే ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నా పేరు జశ్వంత్, నేను అమెరికా యాత్రికుడిని. వెల్కమ్ టు మై ఛానల్ జశ్యూ లైక్స్ USA. నా కళతో మీకు చూపిస్తాను అమెరికాని. హాయ్ ఈరోజైతే మనం న్యూయార్క్ వచ్చేసామండి. ఇప్పుడైతే మనం కరెక్ట్గా ఎక్స్చేంజ్ ప్లేస్ అని ఒక స్టేషన్ దగ్గర ఉన్నాం అనమాట. మన వెనక్కి చూడండి ఎన్నో అందాలు, ఎన్నో పావురాలు, ఎన్నో అమ్మాయిలు, అబ్బబ్బబ్బబ్బా నెక్స్ట్ లెవెల్ అనమాట. సో ఇంకా వీడియో మొదలెడదామా? ట్యాక్సీలమ్మ ట్యాక్సీలే, రావాలమ్మ రావాలి. పసుపు రంగులు నిగనిగలాడిపోతున్నాయి. ఒక స్టేషన్ దగ్గర దిగే భయ్యా, దీని పేరే ఎక్స్చేంజ్ ప్లేస్ అంట. నాకు కూడా ఇప్పుడు తెలిసింది. సో అలా ఎగ్జిట్ నుంచి బయటకు వస్తే ఇక్కడ ప్రపంచాన్ని చూస్తే కళ్ళు చెదిరిపోతున్నాయి. అమ్మమ్మమ్మమ్మ, ఇవన్నీ సినిమాల్లో చూసేవాడిని నేను. అబ్బబ్బా అక్కడ చూడండి, అది కదా అందాలంటే. సో ప్రెజెంట్ అయితే 2 టికెట్లు తీసాం భయ్యా. ఈ 2 టికెట్లు దేనికంటే ఫెర్రీ అంటే చిన్న బోట్ లెక్క ఉంటుంది, చిన్నది కాదు కొంచెం పెద్దదే. సో ఆ బోట్ ఎక్కేసి ఇదిగోండి ఈ వాటర్ నుంచి ఆ చివరి వరకు పోతాం. ఆ చివరి వరకు పోయి అట్లా కొంచెం తిరిగేసి అక్కడక్కడ వదిలేస్తారు. లేకపోతే ఇది ఎప్పుడైనా యూజ్ చేయొచ్చు అనమాట. సో దీని మీద ఎక్స్పైరీ డేట్ వచ్చేసి 1 నెల వరకు ఉందన్నమాట. ఓహో, లోపల ఆల్మోస్ట్ చిన్న బస్సు లెక్క ఉందన్నమాట. లోపల సీట్లు గీట్లు అన్నీ చూడండి. మీరు కూడా నాలాగే మంచిగా చదువుకోండి, అర్థమవుతుందా? ఎర్ర బస్సు ఎక్కే స్టేజ్ నుండి ఫెర్రీ ఎక్కే స్టేజ్ వరకు వచ్చాను. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఒరే వెళ్ళిపోతున్నారు వాళ్ళు. లోపల బస్సే, ఎర్ర బస్సే. మనం మంచి విండో సీట్ ఎత్తుకుందాం. మన కెమెరా వెనక్కి తిప్పితే వెనక్కి కలరింగ్ కూడా కనిపిస్తుంది. అందుకే ఎందుకండి ఇలా తిప్పాను అనుకో, నాకు బాగుంటుంది, మీకు బాగుంటుంది చూడడానికి. లోపల చాలా పెద్దగా ఉంది, బాత్రూమ్ గీత్రూమ్ కూడా ఉందనుకుంటా. సూపర్ బాలరాజు. ఐ హ్యావ్ వన్ సజెషన్ ఫర్ యూ. కొంతసేపు ఆ చదువులు జాబులు ఇడిచేసాడక రా నువ్వు న్యూయార్క్కి. రిలాక్స్గా నువ్వు, నీ అమ్మ ఉన్నది ఒకటే జిందగీ, మళ్ళీ గింత లైఫ్లో గంత టెన్షన్లు, మళ్ళీ ఎప్పుడు ఉండే పంచాయతీలే. ప్లీజ్ ముందైతే నువ్వు ఇడకరా, రిలాక్స్గా. ఈరోజు మన జీవితంలో గుర్తుండిపోయే రోజు అవ్వబోతుంది భయ్యా. ఓకే, ఈ న్యూయార్క్ నగరాన్ని అలా నడుచుకుని వెళ్ళి చూడడమే ఒక అదృష్టం. అలాంటిది మనం ఏకం గాల్లోకి వెళ్ళి మరి చూస్తున్నాం అనమాట. దాన్నే హెలికాప్టర్ టూర్ అంటారు. సో హెలికాప్టర్లో మొత్తం న్యూయార్క్ నగరాన్ని చూడబోతున్నాం. ఫస్ట్ టైం చూస్తున్నా భయ్యా హెలికాప్టర్ లైఫ్లో. థ్యాంక్స్ సార్. ఓ ఫర్ మీ. ఇదిగోండి పైలట్ సీట్ ఇచ్చారు మనకి, మామూలు లేదు. అమ్మని అమ్మ, ఈ హెడ్ ఫోన్స్ పెట్టుకుంటే బుర్ర బ్లాక్ అయిపోయింది. కెన్ యూ జస్ట్ సే హాయ్ సార్? మాట్లాడాను, మామూలు లేదు. నాతో పాటు 2 కపుల్స్ వచ్చారనమాట. ఆ 2 కపుల్స్కి వెనక సీట్లు ఇచ్చారు. కపుల్స్ కదా, 2 పక్కన కూర్చోవాలి కదా, అది కూడా కరెక్ట్ కదా సార్, తప్పు కదా అని చెప్పి నేను సింగిల్ గాడిని, అందుకే ముందు ఇచ్చారు. చెప్పాను అందుకే, గర్ల్ ఫ్రెండ్లు వైఫ్లతో రాకూడదు, సింగిల్ రావాలి, అది మ్యాటర్. మీరు ఇక్కడ చూసినట్లయితే మన షేర్ ఆటోకి ఉన్నట్టు యాక్సిలేటర్ అండ్ బ్రేక్ కూడా కిందే ఉన్నాయి. ఈ పక్కన ఒక రాడ్ ఉంది, అది ఇరుక్కుపోయినట్టుంది. మామ కష్టపడుతున్నాడు లేపడానికి. వెరీ ఈజీ, చిన్న వీడియో గేమే, అలా పట్టుకొని లేపేయడమే. మనం గాల్లో గల్లం తవ్వకుండా ముందున్న టీవీలో మన జాడి చూపిస్తుంది. ఈ బటన్స్ అన్ని తెలుసుకునే లోపు నా మాస్టర్స్ ఇన్ కంప్యూటర్ సైన్స్ కంప్లీట్ చేసేయచ్చు. పైలట్ మామకి లేపుకెళ్ళిపోవడంలో ఎక్స్పీరియన్స్ అనుకుంటా, చెప్పకుండా లేపేశాడు. టేక్ ఆఫ్ చేసినప్పుడు ఫీలింగ్ అయితే కేక భయ్యా. ఏటో గానీ చిన్నప్పటి నుండి అందరు నువ్వు పెద్ద అయితే పై స్థాయికి వెళ్తావు, చాలా ఎత్తుకు ఎదుగుతావంటే ఏదేదో అనుకున్నా, అంతకుమించి ఎత్తుకు ఎదిగిపోతున్నా. ప్రపంచం ఎంత అందంగా ఉందో చూడండి భయ్యా. సో మనకి ట్రిప్ వచ్చేసి $274 మావా, 22,000 జస్ట్ ఫర్ 30 minutes. ఏమిటండి మీరు మాట్లాడేది? నా ముందు కాళ్ళ కింద 2 ఉన్నాయి, అది నొక్కేయాలనిపిస్తుంది. కానీ పైలట్ మావ నా పేగ ఎక్కడ నొక్కేస్తాడని సైలెంట్గా ఉన్నా. ఆ రోడ్లు చూడండి మావా ఎంత వయ్యారంగా ఉన్నాయో. ఆ కార్లు చూడండి, సేమ్ వాళ్ళ సిస్టర్స్ లా ఉన్నాయి. కెమెరాలో చూస్తే హెలికాప్టర్ రెక్కలు టేబుల్ ఫ్యాన్ రెక్కల కంటే స్లోగా తిరుగుతుంది. మన సౌట్లో పైలట్ మావ ఏది ఎక్కడుందో చెప్తున్నాడు క్లియర్ గా. ఏది యాడ్ ఉంటే మనకెందుకు, ప్రపంచం అందంగా కనిపిస్తుంది చాలు సురేష్. ఈ అందమైన హైజీన్ రివర్ పేరు హడ్సన్ రివర్. ఇది న్యూ జెర్సీని న్యూయార్క్ ని ఎడదీహెత్తదంట. మన స్లీపర్ క్లాస్ బస్సులో ఉన్నట్టు సేమ్ ఇక్కడ కూడా పైన బట్టలు ఉన్నాయి. అదే బ్రూక్లిన్ బ్రిడ్జ్ మామ. ఈ బ్రిడ్జ్లు ఎప్పుడు చూసినా నాకు ఫైనల్ డెస్టినేషన్ సినిమా గుర్తొస్తుంది. మీరు కూడా చూస్తుంటే కామెంట్స్ చేయండి. అసలు నా సంతోషానికి హద్దే లేదు భయ్యా. ఇదిగో ప్రవీణ, నీకు ముచ్చట చెప్పాలా, ఇది కదనే అందం అంటే.
గింత మేకప్ వేసుకుని టిక్ టిక్ మని తిరిగే పోర్లు కాదు. పైసలు స్పెండ్ చేస్తే ఇలాంటి అందాల మీద స్పెండ్ చేయాలి. ఈ గర్ల్ ఫ్రెండ్స్ బెస్టీస్కి స్పెండ్ చేస్తే దొంగ బాబా అకౌంట్లో డాలర్ చేసినట్టే. వివేకంతో ఆలోచించండి, రన్ అవుట్ అవ్వకండి. అదిగోండి స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ మామ కూడా ఒక చెయ్యి పైకి లేపి మనకి హాయ్ చెప్తున్నాడు. ఈ న్యూ ఇయర్ సందర్భంగా 2024 సుఖ సంతోషాలతో సాగాలని ఇప్పుడే స్టాచ్యూ ఆఫ్ లిబర్టీకి మొక్కాను. మనోడు పడితే వాటర్లోనే పడతామని సేఫ్గా రివర్ పైన తీసుకుపోతున్నాడు. అదే బిల్డింగ్ల మీద పడితే టాప్ ఫ్లోర్లో టంగున పడతాం. మనోడు ఈ లెఫ్ట్ టర్న్ చేస్తుంటే ఈ సైడ్ డోర్ ఎక్కడ ఓపెన్ అయ్యి విహారయాత్ర చేసి లాస్ట్కి రివర్లో రిచ్గా స్విమ్మింగ్ చేస్తామని భయం వేస్తుంది. ఫైనల్గా మావ ఏమైనా ఉంటే అడగండి అన్నాడు. అడగాలంటే అదోలా ఉంది. మామ నేను ఒకసారి డ్రైవ్ చేయొచ్చా? పైలట్ మామది చాలా జాలిగుండే, ఎక్కడ లేపాడో అక్కడే వదిలేశాడు. ఇంకా అర్జెంట్గా వెళ్ళి పాట పాడేయాలి భయ్యా, నా వల్ల అవ్వట్లేదు, లేకపోతే ప్రాణం పోయేలా ఉంది. సో ప్రెసెంట్ మనం వచ్చేసి వరల్డ్ ట్రేడ్ సెంటర్ దగ్గర ఉన్నాం భయ్యా. ఇప్పుడు లోపల పోదాం. ఇదే వరల్డ్ ట్రేడ్ సెంటర్ అంట. అబ్బా లోపల వెచ్చగా ఉంది. ఓహోహోహోహోహోహో, ఇంత పెద్ద ఉండదని నాకు కూడా తెలియదు. ఇప్పుడు ఈ వరల్డ్ ట్రేడ్ సెంటర్లో ఏమేమి ఉన్నాయో అన్నీ అలా చూసేద్దాం భయ్యా. నా కళ్ళ ముందు అయితే ఒక పెద్ద గడియారం ఉంది. ఈ లోపల వాళ్ళకి బేరాలు రావట్లేదు, అందుకే బాస్కెట్ బాల్ ఆడుకుంటున్నారు. ఇక్కడ రకరకాల షాపింగ్ ఉన్నాయి భయ్యా, కానీ ఏ షాప్కి బేరాలు లేవు, బొక్కలు లేవు. ఇంకా అంతంత ఎక్స్పెన్సివ్ బ్రాండ్ ఉంటే ఎవడు కొంటాడు? ఎవడు కొండు. అందరూ జస్ట్ కిటకీ షాపింగ్ చేసి పోతారు. సో ఆ బొమ్మల మధ్యలో లైటింగ్ అలా వస్తుంది, చాలా అందంగా ఉంది భయ్యా. మీకు ఇంత అందంగా కనిపిస్తుంది, కానీ మీరు ఒక్కసారి బాత్రూమ్కి వెళ్ళింది అనుకో చంద్రముఖి కనిపిస్తుంది మీకు. అమ్మ ఎందుకు వెళ్ళాను అనిపిస్తుంది. మనం ఇప్పుడు వచ్చేసాం బ్రూక్లిన్ బ్రిడ్జ్ మో. ఏదైంది జ్యూసీ మ్యాంగోస్ 1 for $3. ఇదిగోండి, కరెక్ట్గా ఇలాంటి ఒక ఏరియాలో ఎంత సంపాదించినా అలాంటి ఒక బిల్డింగ్లో ఉండడానికి ఎంత డబ్బులు అవుతాయి, ఎన్ని కోట్లు అవుతాయి కామెంట్లో చెప్పండి. ఎంతైనా అక్కడి నుంచి ఆ టాప్ నుంచి ఒక వ్యూ, ఆ బ్రిడ్జు బాబ్బా సెమ్మ అదిరిపోయేది. బాబ్బా బ్రూక్లిన్ బ్రిడ్జ్. ఇంకా లోపల పోవాలి. యాక్చువల్లీ ఈ బ్రూక్లిన్ బ్రిడ్జ్ సన్ సెట్ అయినప్పుడు చూస్తే సిరిగిపోతుందంట, కానీ సన్ సెట్ నాకు చెప్పకుండా చేసేసాడు. ఆ లవ్వు పూల మధ్య నుంచి వెళ్తే డబ్బులు అడుగుతారేంటి? ఇదో బొక్క. బ్రో $5 బ్రో, జస్ట్ ఈ పువ్వుల దండ మధ్య నుంచి రావడానికి $5. వెరీ చీప్. సవక మీకు దూరం ఉంటే దూరొచ్చు. ఇదిగోండి ది షాప్స్, అంతే, అంతకుమించి ఏం లేదు పేరు. ఇది ఎప్పుడు నేను తిరిగినా సరే నాకు కళ్ళు తిరుగుతాయి బ్రో. మన ఊర్లో ఏఎంబి మాల్కి కూడా ఇలా లైట్ సెట్టింగ్లు పెడితే ఇలాగే ఉంటుంది, అంతమించి ఏం లేదు. ఈ లేసి కూడా అవే బట్టలు అవే డయర్లు, పెద్ద స్పెషల్ ఏమి ఉండదు. ఫెండి, కెంజో, ప్యారిస్, లూయిస్, LOUIS, అది లూయిస్ కాదు లూయి అంతే అంట. ఇదిగోండి ఇది సెంట్ బాటిల్ ఎంత ఉంది, లోపల లిక్విడ్ చూడండి ఎంత ఉంది, ఇంతే. ఇది ఒక్క సెంట్ $500 అండి భయ్యా. ఇంతే ఎక్కువ ఏం లేదు. ఇదిగోండి మళ్ళీ కొట్టుకొని చూస్తే నిమ్మకాయ వాసన వస్తుంది, నిమ్మకాయ వాసన. $500 ఓడి అమ్మ, మళ్ళీ ఇంతే ఉంది. సో ఇప్పుడు మనం వెళ్ళబోయేది ది ఎడ్జ్ భయ్యా. ఆ ఎడ్జ్లో పైన ఎక్కడో ఒక ఫ్లోర్ దగ్గర మంచి వ్యూ ఉండదంటే అక్కడ నుంచి చూస్తే బుర్రబాడైపోద్ది. మీరు కానీ ఒకవేళ ఇక్కడికి వస్తే ఆ ఎడ్జో గిడ్జో పైకి వెళ్ళి దూకేద్దాం అనుకుంటుంటే, ఎందుకంటే ఇక్కడ ఎడ్జ్ టికెట్స్ బై హీర్ అని చూసారా, ఈ వెజల్, ఎందుకంటే ఇది వెజల్, దీని పక్కన బై టికెట్స్, ఎడ్జ్ టికెట్స్ ఇక్కడ దొరుకుతాయి, అది మ్యాటర్. ఉప్పు లేదు, కారం లేదు, సాస్ అడుగుదాం. చికెన్ కబాబ్ అయితే అదిరిపోయింది భయ్యా. ఇది చీజ్ బర్గర్ $25, మస్తు ఎక్కువ. స్ట్రీట్ ఫుడ్ అనుకున్నా ఏదో చిల్లర ఉంటుంది అనుకున్నా నేను. ఆ $25 అనగానే నాకు జిగేలమన్నది. పై ఫ్లోర్ నుంచి జస్ట్ చూడడానికి $41 భయ్యా. పైన మొత్తం చెమికీలు లైట్లే. ఎందుకంటే భయ్యా ఇదే ఎడ్జ్. ఈ సౌండ్ చూడండి, ఏదో సినిమా థియేటర్లో ఉన్నట్టుంది ఆల్మోస్ట్. ఏం లేదు, సింపుల్గా డాల్బీ ఆడియో సిస్టమ్ పెట్టాడు, ఇక్కడ లైటింగ్ సెటప్ చేశాడు, పిల్లర్లు పెట్టాడు, వీళ్ళందరినీ పిచ్చోళ్ళని చేశాడు. ఇదంతా లిఫ్ట్ భయ్యా. లిఫ్ట్లో అందరు సైలెంట్గా ఉన్నారు. ఫ్యూచర్లో అమెరికా అలా అవుతుందంట. బాబా అబ్బాబ్బాబ్బా, వేరే లెవెల్, అద్భుతం.
100 ఫ్లోర్కి వచ్చాం. కళ్ళు పోతే మీకు చూపిస్తాను చూడండి. మైండ్ పోయింది వర్మ. చూడండి అసలు ఘోరం. అంటే 100 ఫ్లోర్లు ఎత్తులో అమ్ముతున్నారంటే ఒక్కొక్క డ్రింక్ అట్లీస్ట్ $100 అయినా ఉంటుంది. ముందుకు ఎక్కడ పడిపోతున్నాను చాలా భయం వేస్తుంది. గుండు ప్యాంట్లో జారిపోతుంది చూస్తుంది. చిన్నప్పుడు నాకు ఎత్తుకి వెళ్ళినప్పుడు ఏమనిపించేది అంటే దూకేరా దూకిని అమ్మ దూకే తర్వాత చూసుకుందాం ఇట్లా అనిపించేది అనమాట. ఇప్పుడు ఎంత ఎత్తుకు వస్తే అంత ఎక్సైట్మెంట్ పెరుగుతుంది భయ్యా. బ్రో వేరే లెవెల్ బ్రో. ఒక్కసారి ఆ వ్యూ అలా చూడండి భయ్యా. ఉన్న బాధలు గీదులు ఏం గుర్తురావు. కొన్ని సిచ్యువేషన్స్ లో మన చేతిలో ఏం లేదంటే ఏం చేయాలో చెప్పనా, చిల్ అవ్వాలి.